రాకిలాగా అయ్యావు నాన్నా రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా మిగిలేలా అరే అయ్యో పాపం ఇట్లు మేఘన ఇట్లు మేఘన ఇట్లు మేఘన ఇట్లు మేఘన సాడిజానికి నిక్ నేమ్ లాగా ఉంది. రాయించి రాయించి చంపుతుంది. ఏంటి చూస్తున్నావు? రాయ్. ఏంటి మేడం రాసేది? కనీసం రామకోటి రాస్తే పుణ్యమైనా వచ్చేది. ఇట్లు మేఘన ఇట్లు మేఘన అని రాస్తే చెయ్యి నొప్పి తప్ప ఏమొస్తుంది? భయం వస్తుంది. ఇట్లు మేఘన అని రాయమంటే ఇట్లు ఆరోహి అని నా పేరు రాస్తావా? నీ వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. అందుకే ఇంకోసారి అలాంటి తప్పు చెయ్యకుండా చెప్పిన పని చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేలా భయం వస్తుంది. ఈవిడికి ప్లాన్లు వేయడం రాదు, కానీ నేను ఆరోహి అని రాయడం వల్ల ప్లాన్ ఫెయిల్ అయినట్టు పెద్ద నా మీద తోసేయడం. ఏయ్, ఏంటి గొణుగుతున్నావు? నేనేం గొనగట్లేదు మేఘనా. ఏంటి మేఘనానా? అంటే నా పేరు ఆరోహి అన్న విషయం కూడా మర్చిపోయావా? మర్చిపోవడం కాదు మేడం, మేఘనా మేఘనా అని మీరు రాయించిన దెబ్బకి నా మైండ్లో మేఘనా అనే పేరు శిలాఫలకంలో సెట్ అయిపోయింది. అందుకే మేఘనా తప్ప మరో పేరు రావట్లేదు మేఘనా. ఏయ్, మళ్ళీ అదే పేరు పలుకుతావు? సారీ మేఘనా, సారీ. నిన్ను నీకు చెప్పేది ఆగమంటున్నానా? మేడం మేడం మీకు దండం పెడతాను మేడం, క్షమించండి మేడం, క్షమించండి. చూసావా భయం నిన్ను ఎలా సెట్ రైట్ చేసిందో? దెబ్బకి దారిలోకొచ్చావు. మేడం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా నన్ను భయపెడితే ఏమొస్తుంది మేడం? జింక పరిగెత్తాలి, పులి వేటాడాలి అన్నట్టు ఆ మేఘన మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఆధారాలన్నీ సేకరించే పనిలో ఉంది. ఆవిడ గనక ఆధారాల్ని సేకరించిందే అనుకోండి, సినిమా రిలీజ్ అవ్వకుండానే ఫ్లాప్ అయిపోయినట్టు అయిపోద్ది మీ పరిస్థితి. దానికి అంత సీన్ లేదు. దానికి అలాంటి ఛాన్స్ ఇవ్వను. అది నా నిజ స్వరూపం తెలుసుకోవాలని ప్రయత్నించే లోపే నేను దాని అంతు చూస్తాను. అందుకే దానికి నా గురించి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసని తెలుసుకోవడం కోసం ఒక ప్లాన్ వేశాను. ఏంటి మేడం ఆ ప్లాన్? రేపు ఆ మేఘనని లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. సడన్ గా ఒకరినొకరు చూసుకోగానే ఇద్దరూ షాక్ అవుతారు. అయితే ఇద్దరి మాటల్లో బయటపడిపోతుంది. లేదంటే తేలుకుట్టిన దొంగలాగా ఇద్దరు సైలెంట్ అయిపోతారు. వాళ్ళిద్దరి మధ్య రియాక్షన్ని బట్టి ఆ లాయర్ నా గురించి మేఘనకి చెప్పాడా లేదా అనేది పసిగట్టేస్తాను. అర్థమైందా? ఏంటి మేడం అర్థమయ్యేది? అరవం స్టోరీనే గందరగోళంగా ఉందంటే దానికి అయోమయమని టైటిల్ పెట్టారంట. మీరు చెప్పడం కూడా అలాగే ఉంది. ఒక్క ముక్క అర్థమైతే మీ లెఫ్ట్ లెగ్ చెప్పు తీసుకొని కొట్టండి నన్ను. అర్థం కాలేదా? ఎలా చెప్పాలి నీకు? నేను నీకొక క్యారెక్టర్ ఇస్తాను, యాక్ట్ చేస్తావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు మేడం? సచిన్ టెండూల్కర్ కి క్రికెట్ వచ్చా అని అడగటం ఎంత కామెడీగా ఉంటుందో, నీకు క్యారెక్టర్ ఇస్తే యాక్టింగ్ చేస్తావా అని అడగటం కూడా అంతే కామెడీగా ఉంటుంది. సింగిల్ డైలాగ్ ఇస్తే ఎపిసోడ్ చేస్తా. క్యారెక్టర్ ఏంటో చెప్పండి. నువ్వు లాయర్వి. ఓ, వకీల్ సాబ్ అన్నట్టు. ఓకే ఓకే. నేను మేఘనాని. మీకు మేఘనకి, నక్కకి, నాగలోకానికి, దెయ్యానికి, దేవతకి ఉన్నంత తేడా ఉంటుంది.
మీరు మేఘనా ఏంటి మేడం? ఏయ్ సారీ మేడం, సారీ. మీరు మేఘనా క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటో చెప్పండి. లాయర్ని ఆల్రెడీ మేఘన ఒకసారి ఆరోహి గురించి అడిగింది. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వచ్చింది. నువ్వెలా రియాక్ట్ అవుతావు? అభి దేఖో మేరా యాక్టింగ్. పిచ్చెక్కిస్తాను చూడండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. లాయర్ గారు మేఘనా గారు, మీరా? మళ్ళీ ఎందుకు వచ్చారు? ఆరోహి గురించి తెలుసుకుందామని. ఎన్నిసార్లు చెప్పమంటారు యువర్ ఆనర్? ఎన్నిసార్లు చెప్పమంటారు? అది దొంగ మొహంది, కంత్రి మొహంది. చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు లాక్కుని తినేది, ఇసుకలో ఇడ్లీలు అద్దుకుని తినే ఇత్తడి చెంబు మొహంది, శ్మశానం బయట బజ్జీలు, ఎడార్లో రెయిన్ కోట్లు అమ్ముకునే చెత్త మొహంది. దానికి పాములా పగబట్టడం, నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య. అందుకే నా మీద పగతో మా ఆయన నందోని చంపాలని చూసింది. ఒక్కసారి కాదు, 2 సార్లు. షట్ అప్! అరవకు. నా డైలాగులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రేసుకొచ్చిన గుర్రాన్ని, యాక్టింగ్ లోకి దిగిన ఈ బార్బీని అరుపులతో ఆపలేరు. నాలోని ఆర్టిస్ట్ ని తొక్కేలేరు. అసలు ఆరోహి ఎంత రాక్షసంట. అదేంటి మేడం, నటనలో జీవించినప్పుడు చప్పట్లు కొడతారు గాని ఇలా చెంపదెబ్బలు కొడతారా? ఇదే అవకాశం అనుకొని నీ మనసులో నా మీదున్న అభిప్రాయం అంతా కక్కేస్తున్నావు కదా? అయ్ బాబాయ్, కనిపెట్టేసినట్టుంది. మీరు భలే ఉన్నారు మేడం. మీరు నాకు సాక్షాత్తు దేవతతో సమానం. మిమ్మల్ని నేను తిడతానా మేడం? నోర్మై, వెధవ డ్రామాలాడుకు. నా ప్లాన్ నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ లాయర్ నా గురించి మేఘనాకి అంతా చెప్పే ఉంటాడని నేను గెస్ చేస్తున్నా. అందుకే రేపు దాన్ని లాయర్ దగ్గరికి తీసుకెళ్తాను. వాళ్ల మధ్య ఏం డిస్కషన్ జరిగిందో, ఆ లాయర్ నా గురించి ఏం చెప్పాడో మొత్తం తెలుసుకుంటాను. నిత్య, కాళ్ళు పెళ్ళ ఉంది, తగ్గిందా? లేదమ్మా, కాస్త నొప్పిగానే ఉంది. ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు, తగ్గదు. నిత్య, ఏదో పెద్దవాళ్ళు మాట్లాడినట్టు అలా వేదాంతంలా మాట్లాడుతున్నావేంటి? అలా ఏం లేదమ్మా, ఇంకా నొప్పిగానే ఉంది. నిత్య, నీ మాటలు కాలి నొప్పి గురించి కాదని మీ నాన్న గురించి అని నాకు తెలుసమ్మా. మీ నాన్న గురించి నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుందమ్మా. కానీ ప్రస్తుతానికి నేను బాధపడ్డం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ త్వరలోనే నీకు ఈ బాధ దూరం చేయడానికి ప్రయత్నిస్తాను.